ఓకే. అండ్ సో మీరు టీజీపీఎస్‌ని ఈ సందర్భంగా నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు? నోటిఫికేషన్ క్యాన్సెల్ చేసి ఓన్లీ మెయిన్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారా? మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలని మీరు భావిస్తున్నారా? సో, మాకు న్యాయం జరగాలంటే ఈ ఏదైతే కరెక్షన్ ఉందో దాన్ని ఫస్ట్ రీవాల్యుయేట్ చేయాలి. అయితే రీవాల్యుయేట్ చేసినా గాని ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో చాలా మంది ఆస్పిరెంట్స్ మేమేమనుకుంటున్నామంటే మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి. అది టీజీపీఎస్సీ కండక్ట్ చేయాలని మేమేం అనుకోవట్లేదు. ఎందుకనంటే మేము ల్యాబ్సెస్ టైమ్ టు టైమ్ చూస్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుండి. సో, యూపీఎస్సీకి హ్యాండ్ ఓవర్ చేసి యూపీఎస్సీ కింద నాట్ పాసిబుల్ కదండీ! బట్ వి ఆర్ డిమాండింగ్. సో, వి ఆర్ యాస్పైరింగ్. ఏవైతే మనము వితిన్ బౌండ్స్‌లో ఉంటాయో అవే డిమాండ్ చేయాలి కానివ్వండి. సూపర్ కాన్స్టిట్యూషనల్‌గా మనం బిహేవ్ చేస్తామంటే దట్స్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్ కదా! సో, ట్రాన్స్‌పరెంట్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేసి, ట్రాన్స్‌పరెంట్‌గా రిజల్ట్స్ డిక్లేర్ చేసి, సో, ఇప్పుడు మీరు చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులకి డిస్క్రిమినేషన్ జరిగిందన్నాము. సో, టీజీపీఎస్సీకి ఎంతమంది పొలిటికల్ లీడర్స్ గాని, స్టూడెంట్ వాళ్ళు అడిగినా గాని, వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పలేకపోతున్నారు. సో, ఈ ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ ఎందుకు మిస్ అయితుంది? ఎంత కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా గాని ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది గదా! సో, ఇది మేము అడిగేది వాళ్ళ దగ్గర. మీరు మీ మీ కాన్స్టిట్యూషనల్ బౌండ్స్‌లో మీరు ఉన్నప్పటికీ, మాకున్న డౌట్స్‌ని క్లారిఫై చేయాల్సిన అకౌంటబిలిటీ మీకుంటుంది కాబట్టి, సో, ట్రాన్స్‌పరెంట్‌గా ప్రాసెస్ కండక్ట్ చేస్తే మేము నిన్న ఒక డిస్కషన్‌లో ఒక క్యాండిడేట్ అన్నాడు. రెస్పెక్టబుల్ ఎగ్జిట్ కావాలని. ఇన్ కేస్ మేము అంత టాలెంట్‌గా లేకపోయినా గాని, మా టాలెంట్‌కి తగ్గట్టు మా రిజల్ట్స్ చూపెట్టాలి గదా! సో, వాళ్ళు యూపీఎస్సీ ఎస్ఏలలో ఎక్కువ ఎక్కువ మార్కులు వచ్చినోళ్ళు కూడా 900 మార్కులకి 350, 300 మార్కులు వస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తది. సో, అట్లా. సో, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి, అకౌంటబుల్‌గా ఉండాలి. అది మేము కోరుకుంటున్నాం టీజీపీఎస్సీ నుండి. యాహ్!